శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాస ప్రోక్త మహాభారత ఇతిహాసం మన దేవాలయంలో ప్రభాత పూజలు కాగానే చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేశాము. 12వ శాంతి పర్వంలో కూడా 269 పర్వాలు పూర్తి చేసి 270 పర్వంలోని 6వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 7వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముద్ధీరయేత్. అంజనానందరం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షంతారాం వందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అకృజ్యంతో అనసూయంతః నిరహంకార మత్సరా జ్ఞాననిష్టా స్త్రీ శుక్లాక్ష సర్వభూతహితే రత. ఎవరైతే బ్రహ్మజ్ఞానాన్ని పొందుతారో వాళ్ళు ఎవరి మీద కూడా కోప్పడరు, అసూయపడరు, అహంకారం ఉండదు, వాళ్ళకి మాత్సర్యం అసలే ఉండదు. వీరి జన్మ కర్మ విద్య ఈ 3 కూడా శుద్ధంగా ఉంటాయి. సర్వ ప్రాణులకు కూడా ఎప్పుడు హితాన్నే చేస్తూ ఉంటారు. ఆసన్ గృహస్థ భూయిష్ట అప్యుత్క్రాంత స్వకర్మసు రాజానశ్చ తథా యుక్తః బ్రాహ్మణాశ్చ యథా విధి. పూర్వం చాలామంది బ్రాహ్మణులు రాజులు కూడా గృహస్థాశ్రమంలో ఉంటూ కర్మలను విడవకుండా యథావిధంగా నిష్కామ భావంతో కర్మలను చేసేవాళ్ళు. సమాఖ్యాజ్యవ సంపన్నా సంతుష్టా జ్ఞాన నిశ్చయ ప్రత్యక్ష ధర్మ శుచయ శ్రద్ధదానా పరాపరే. సర్వ ప్రాణుల పట్ల సమభావంతో త్రికరణ శుద్ధి కలిగి ఉండేవారు. నిత్య సంతుష్టులై జ్ఞాన నిష్ఠతో ప్రత్యక్ష ఫలాలనిచ్చే ధర్మాల్ని ఆచరించేవాళ్ళు. పరిశుద్ధులై శబ్ద బ్రహ్మ పరబ్రహ్మలపై శ్రద్ధ కలిగే ఉండేవారు. పురస్తాద్ భావితాత్మాన యథావచ్చరితవ్రత చరంతి ధర్మం కృచ్రేపి దుర్గే చైవాపి సంవత సంహత్య ధర్మం చరత పురాసీత్ సుఖమేవ తత్ తేషాం నాసీత్ విధాతవ్యం ప్రాయశ్చితం కథంచన. నియమంతో యథావిధిగా కర్మలను ఆచరిస్తూ చిత్తశుద్ధిని పొందుతారు. దాటరాని కష్టాల్లో ఉన్న వారు కలసి మెలసి ధర్మం ఆచరించేవారు. వారికి ఇందులో సుఖానుభూతియే కలిగేది. ఎన్నడూ ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిన స్థితి ఏర్పడేది కాదు. సత్యం హి ధర్మమాస్తాయ సురాధర్షతమాశ్రుత సత్యం హి ధర్మమాస్తాయ దురాదర్శతమా మతా నమాత్రా మనురుధ్యంతే నధర్మచ్చలమంతతః. సత్యాన్ని ధర్మాన్ని ఆశ్రయించి ఇతరులకు ఏమాత్రం ఎదిరింప వీలు లేకుండా ఉండేవారు. స్వబుద్ధిని కాకుండా శాస్త్రాన్ని అనుసరించే ఉండేవారు. ప్రాణం పోతున్నా కూడా కపట ధర్మం ఎప్పుడు ఆచరించేవారు కాదు. కృష్ణార్పణమస్తు. రేపు మనం 13వ శ్లోకం నుండి కొనసాగిద్దాం.
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.